రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ వచనము. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు అనేకమైన ఆశలు ఉంటాయి. మానవ రీతిగా అది సహజమే, దానిని దేవుడు తప్పు అనట్లేదు. ఎందుకంటే ఆశ గల ప్రాణంను తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఆశ కలిగి ఉండవచ్చు కానీ దురాశ కలిగి ఉండకూడదు. ఒక్కొక్కసారి మనము ఆశించినవి అంత త్వరగా రాకపోవచ్చు, నెరవేరకపోవచ్చు. అవి మనం ఆశించే ఏవైనా, లేక దేవుడిచ్చిన వాగ్దానాలు మనం ఆశపడినా, లేక దేవుడిచ్చిన కృపావరాలు మనం ఆశపడినా అవి కొంచెం ఆలస్యం అయితే మనము ఇక నాకేమీ జరగట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను వదిలివేశాడు అనుకుంటాం. కానీ నరులు ఆశ కలిగి ఉండుట తప్పు కాదు. అయితే యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ మనకు కావలసింది ఏంటంటే ఓపిక. అనేకులకు ఈ రోజుల్లో లేనిది ఏమిటంటే అదే ఓపిక, సహనం అనేది ఉండదు. ఒక మనిషిని చూసి వెంటనే తీర్పు తీర్చటము, వారిని గూర్చి ఒక అభిప్రాయానికి త్వరగా వచ్చేయటము, ఆ తర్వాత కాలంలో అది తప్పని తెలిసిన తర్వాత మరి ఏమి చేస్తారు? మరి ఈ రీతిగా ఓపిక అనేది ఉండాల్సిందే. అలాగే నీవు పొందుకునే ఆశీర్వాదాలు కూడా కొంచెం ఓపిక కలిగి ఉంటే నీకు తప్పనిసరిగా నెరవేరుతాయి. అబ్రహాము ఓపిక కలిగి ఉన్నాడు, మోషే ఓపిక కలిగి ఉన్నాడు, యోసేపు ఓపిక కలిగి ఉన్నాడు, దావీదు ఓపిక కలిగి ఉన్నాడు. వీరందరూ దేవుని యొద్ద నుంచి వాగ్దానాలు పొందుకున్నటువంటి వారే. వారి పరిస్థితులను బట్టి వారికి దేవుడిచ్చిన వాగ్దానాలు. మరి అలాంటి వాగ్దానాలు పొందిన తర్వాత కూడా వారు కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళినా సరే దేవుడిని విడిచిపెట్టకుండా, దేవుడిని నిందించకుండా ఓపికతోనే కనిపెట్టుకొని ఉన్నారు. అలాగే మనమందరము కూడా ఆయన అనుగ్రహించు రక్షణ కొరకు, విడుదల కొరకు, విమోచన కొరకు, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి విడుదల కోరుకోవచ్చు. ప్రస్తుతం మన స్థితిగతులు మారిపోవాలనే ఆశ మనకు కలిగి ఉండవచ్చు. మన ఆర్థిక పరిస్థితి, మన యొక్క ఆరోగ్య పరిస్థితి, మన అవమానకరమైనటువంటి స్థితి, దుఃఖకరమైన, బాధకరమైన, వేదనకరమైనటువంటి స్థితి, సమాజంలో తక్కువైనటువంటి స్థితి, లేక ఆత్మీయతలో వర్ధిల్లకుండేటువంటి స్థితి, ఇవన్నీ దేవుని ఎదుట నీవు ప్రార్థనా రూపంలో క్రొమ్మరించు. ఆశ కలుగు. నా పరిస్థితిని, నా స్థితిగతులను మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అనేటువంటి నమ్మకం ఉండాలి. దేవుడు మాత్రమే నాకు ఈ కార్యములు చేయగలడు అనేటువంటి ఆశ నీకు ఉండాలి. దేవుని యందు ఓపిక నీకు ఉండాలి. యెహోవా మీద ఆశ్రయం పొందావా, నిశ్చయముగా ఆయన నీకు దుర్గముగా, బలమైన కోటగా ఉంటాడు. నిన్ను నడిపిస్తాడు, నిన్ను తప్పక హెచ్చిస్తాడు. కాబట్టి ఓపికతో కనిపెట్టాలి. అనేకులను ఓపిక లేకుండా అసహనముతో అపవాది నాశనము చేస్తున్నాడు. తొందరపాటు మాటలు, తొందరపాటు చర్యలతో అపవాది వారిని లోబర్చుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, నమ్మిన వానికి ప్రతిఫలము దయచేస్తాడని తప్పకుండా ఓపికతో, విశ్వాసంతో ఉండాలి. ఆ ఓపిక, ఆ ఓర్పు ఉంటే మిగిలిన ద్రోహ కార్యాలు నువ్వు చేయకుండా నడిపింపబడతావు. కాబట్టి విశ్వాసంను కాపాడుకుందాం, మనం ఆశ కలిగి ఉందాం, ఆయన ఇచ్చేటువంటి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉందాము. ప్రభువు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన దేవ, మహాపరిశుద్ధుడా, నీకే వందనాలు. ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి నీ గొప్ప వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు మీకే స్తోత్రాలు. అవునయ్యా, నరులుగా మా అందరికి అనేక ఆశలు ఉంటాయి. అవును, ఆశ కలిగిన ప్రాణమును మీరు కూడా తృప్తిపరుస్తాననే సెలవిచ్చున్నారు. కాబట్టి మీరు అనుగ్రహించేటువంటి రక్షణ కొరకు, మీరు నెరవేర్చేటువంటి మా ఆశల కొరకు మేము ఓపికతో కనిపెట్టుకొని ఎటు అటు తిరగకుండా, గాలికి చెదిరిపోయే రెల్లు వలె ఉండకుండా స్థిరమైన విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని బలముగా మేమందరము కలిగి బలమైనటువంటి నీ కార్యాలు మా యొక్క జీవితాల్లో మేము నెరవేర్చుకునేటట్లు అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండే కృప మా అందరికీ అనుగ్రహించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.